హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు సింపుల్ మగ్గం డిజైన్స్ అయితే చూపిస్తానండి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను లాస్ట్లో ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నాను. ఎందుకంటే ఇది అందరికీ ఉపయోగపడుతుందో లేదో నాకు తెలియదు, కానీ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. అయితే మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు ఏంటంటే అన్నీ కూడా చాలా సింపుల్ మగ్గం డిజైన్స్ అండి. ఇవన్నీ కూడా మన దగ్గర శారీస్వే, కాకపోతే ఫెస్టివల్ టైంలో మనం స్టిచ్చింగ్ చేసి ఇవ్వడానికి పాసిబిలిటీ కాక ఆపేసామన్నమాట. ఇవేంటంటే మగ్గం బ్లౌజెస్, ఇవన్నీ కూడా సింపుల్ అండి. ఇది మనం బాందిని శారీ అనేది నేను యూట్యూబ్లో కూడా పెట్టలేదు, కానీ ఆ శారీ అయితే సోల్డ్ అవుట్ అయిపోయింది. దాని మీద బ్లౌజ్ ఏంటంటే ఇలా ప్లెయిన్ ఇచ్చేసారండి. ప్లెయిన్ ఇస్తే మనం ఏంటంటే హెవీగా లేకుండా చాలా సింపుల్గా చూడండి. నెక్ డిజైన్ చాలా సింపుల్గా ఉంది కదా. ఇలా నెక్ డిజైన్ ఓన్లీ ముత్యాలతోటి పర్ల్స్. బాందిని శారీ అంటే కంపల్సరీ ఏంటంటే వైట్ కలర్ బుటీస్ లాగా వస్తుంది అనమాట. అలాంటి వాటికి ఏంటంటే వైట్ కలర్ ముత్యాలతోటి కూడా చేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది చూడండి. సింపుల్గా చాలా చాలా సింపుల్గా. ఇదైతే మేము ఏంటంటే 1200 ఛార్జ్ చేస్తాం అనమాట. ఇది బ్యాక్ సైడ్ చిన్న చిన్న ముత్యంతో చిన్న బుటీస్ ఇచ్చేసి బ్యాక్ నెక్ హ్యాండ్కి ఇలా ఇచ్చేసాము. ఫ్రంట్ నెక్ అనేది యాజ్ యూజువల్ అండి, బ్యాక్ ఎలా అయితే వస్తుంది ఫ్రంట్ కూడా అలాగే వస్తుంది. ఓకేనా. ఇదైతే 1200 ఛార్జ్ చేస్తాం అనమాట మనం. నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ వచ్చేసి చూడండి. ఇది ఇంకొక డిజైన్ అండి. ఇది చాలా సింపుల్గా బ్యాక్ సైడ్ బూటీస్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే తను కస్టమరు ఏం చెప్తారో దాన్ని బట్టి కూడా కొన్ని చేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే ఓన్లీ నెక్ లైన్ వరకే వేయండి, మనకి బూటీస్ కూడా వద్దు అన్నారు. అందుకనేసి ఓన్లీ మన నెక్ లైన్ కట్ వర్క్ తోటి ఒక పూస లైన్ తోటి అండ్ థ్రెడ్ తోటి వర్క్ చేసాం అనమాట. మీరు గమనిస్తే సారీ కలర్ థ్రెడ్ ఏదైతే ఉంటుందో సారీ కలర్ థ్రెడ్ యూజ్ చేసి వర్క్ చేసాము. హ్యాండ్ అయితే ఇంకా స్టైల్ అండి. హ్యాండ్ అయితే అసలు చిన్నగా అసలు చూడండి ఎంత నైస్గా ఉందో కదా. హ్యాండ్ అనేది చూడండి, మనకి హ్యాండ్ ఇలా తెలుస్తుంది. మనకి ఏంటంటే ఇది లైన్స్ జరీ మీద కూడా ఇలా వేసుకున్న కొంచెం స్టైల్గా ఉంటుంది. కాబట్టి మనకి బ్యాక్ సైడ్ హ్యాండ్స్ ఇది కూడా ఏంటంటే చాలా తక్కువ పడుతుందండి. ఇది 800 పడుతుంది చూడండి. ఇది 800 పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక బ్లౌజు. ఇవి ఏంటంటే డిజైన్ని బట్టి కాస్ట్ అనేది వేరియేషన్ ఉంటుందండి. డిజైన్ లేకుండా మన వేరియేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. ఇది ఇంకొక డిజైన్. ఇదేంటంటే ఇది ఓన్లీ ఇది పింక్ కలర్ శారీ. ఇది పింక్ కలర్ బ్లౌజ్ ఏంటంటే అన్ని శారీస్కి ఉపయోగపడేటట్లు చేయించుకున్నారండి వీళ్ళు. ఇది చూడండి, మనకు వేరే కలర్ థ్రెడ్ యూజ్ చేయకుండా ఓన్లీ గోల్డ్ కలర్ జెరీతోటే. మీరు వర్క్ ఫినిషింగ్ అయితే చెక్ చేయండి ఎంత నీట్గా ఉందో కదా. గోల్డ్ కలర్ జరీతోటి వర్క్ చేయించుకున్నారు. బ్యాక్ సైడ్ బుటీస్ కూడా మొత్తం గోల్డ్ కలర్ జరీతోటి డాట్స్ అనమాట. ఇది నాట్ వర్క్ కూడా కాదండి, సింపుల్ స్టైల్గా చేయించాను. హ్యాండ్స్ కూడా సేమ్ అంతే అండి. హ్యాండ్స్కి బోర్డర్ వేసి మొత్తం బుటీస్ ఇచ్చేసాను. ఇది కూడా ఏంటంటే ఇది డిజైన్ 1500 పడుతుందండి. చాలామంది అడుగుతున్నారు, మీరు కాస్ట్ కూడా మెన్షన్ చేయండి, మాకు ఇంట్రెస్ట్ ఉంటే మేము కాస్ట్ మాకు రీజనబుల్ అనిపిస్తే చేయించుకుంటామని. అయితే అది కాస్ట్ అయితే మీకు రీజనబుల్ అనిపించిందా లేదా, ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే కాస్ట్ రీజనబుల్ అనిపించిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది. మీరు కామెంట్ చేయడం వల్ల ఏంటంటే నేను ఎక్కువ కాస్ట్ తీసుకుంటున్నానా లేదా ఏంటి అనేది తెలుస్తుంది కదా. నెక్స్ట్ అయితే ఇంకొక బ్లౌజ్ అండి. ఇది శారీ అంతా ఏంటంటే ప్లెయిన్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ మాత్రమే ప్లెయిన్, శారీ మొత్తం ప్లెయిన్ ఉంటుంది కదా, అందుకనేసి మొత్తం ఆల్ ఓవర్ బూటీస్ లాగా ఇచ్చేసాను. ఇది కూడా నేను ఆ కస్టమర్కి ప్రిఫర్ చేశానండి, ఇలా బంచెస్ వేయించుకో చాలా నీట్గా ఉంటుంది అని. శారీ ప్లెయిన్ ఉన్నప్పుడు బ్యాక్ ఆల్ ఓవర్ ఫ్రంట్ ఆల్ ఓవర్ అంత హెవీ వర్క్ చేయించుకునే కన్నా ఇలా బంచెస్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఇదిగోండి, ఫ్రంట్ సైడ్ కూడా మనకి 2 బంచెస్ వస్తాయి. మనకు వేసుకున్నా కానీ ప్రాపర్గా కనపడుతుందండి. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్. హ్యాండ్స్ కూడా సేమ్ ఇంతే అండి మొత్తం. ఇదైతే 3500 ఛార్జ్ చేస్తాము. ఇది ఏంటంటే వర్క్ గమనించండి. మీరు ఎప్పుడు కూడా కాస్ట్ చెప్తున్నారు అనుకోకుండా వర్క్లో వర్క్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి. ఇది వర్క్ చెక్ చేసినట్లయితే మొత్తం నాట్ వర్క్ అండి. లవంగం వర్క్ అంటారు కదా, లవంగం వర్క్ అండ్ నాట్ వర్క్ స్ప్రింగ్ తోటే ఉంటుంది ఫిల్లింగ్ మొత్తం. ఓకేనా. అయితే నేను మీకు ఫస్ట్లో చెప్పాను కదా, లాస్ట్లో ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తానని. నేను బొటిక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఈ మధ్య కొంచెం కొత్తగా ఫేస్ చేస్తున్నాను అనమాట. బ్లౌజెస్ నేను వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నా బ్లౌజెస్ తీసుకెళ్ళి బయట చేయించుకుంటున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది అలా. అయితే చూడండి, మనం కాస్ట్ మెన్షన్ చేసినప్పుడు
ఎవరైనా ఏం ఆలోచించాలంటే డిజైన్ ఎలా వేశారు, తను ఎందుకు అంత కాస్ట్ చెప్పింది అనేది కూడా ఆలోచించాలండి. ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఇది చూడండి, ఇది ఓన్లీ జరీతోనే ఉంది. మీరు చెక్ చేసినట్లయితే మొత్తం జరీతోటే ఉంది. మీరు వర్క్ ఫినిషింగ్ చెక్ చేయాలి. జరీతో కూడా చేసినప్పుడు వర్క్ ఫినిషింగ్ చెక్ చేయాలి, అండ్ జెరీ యూజ్ చేస్తారా లేకపోతే థ్రెడ్ యూజ్ చేస్తారా అనేది కూడా చెక్ చేసుకోండి. ఇది ఇప్పుడు జెరీ యూజ్ చేసాం కాబట్టి మనకి 1500 పడింది. అదే స్ప్రింగ్ యూజ్ చేస్తే 2500 పడుతుందండి. అదే థ్రెడ్ లవంగం వరకు అలా చేస్తే 28 అలా పడుతుంది అనమాట. అంతేకాని ఇప్పుడు ఇదే డిజైన్ తీసుకెళ్ళి బయట కట్ బీట్స్ తోటి నేను 25కి ఇది స్ప్రింగ్తో కూడా చేసి ఇచ్చాను అనమాట ఒక కస్టమర్కి. వాళ్ళు ఏంటంటే ఇది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బయట కంపేర్ చేసుకుంటే నాకు చాలా తక్కువ పడింది, థ్యాంక్ యూ అని చెప్పి కూడా వెళ్ళారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే వాళ్ళకి ఏంటంటే పక్కన నైబర్స్ ఎవరో ఒకరు అనమాట, వాళ్ళని డైవర్ట్ చేయడం కోసం చూడు నేను ఇక్కడ చేయించుకున్నాను, పలానాది ఇక్కడ చేయించుకున్నాను, కానీ కాస్ట్ నాకు 2000 తీసుకున్నారు, ఎందుకు 25 తీసుకున్నారు అని అడుగుతున్నారు. కాకపోతే కాదండి, నేను అదే చెప్పాను, మీరు ఆ 2 బ్లౌజులు తీసుకురండి, నేను చెక్ చేసి చూపిస్తానని. కానీ ఆవిడే చాలా ఫీల్ అయ్యి వెళ్ళిపోయారు సారీ అని చెప్పేసి. ఎందుకంటే ఆవిడ చేయించుకున్న వర్క్కి మనం చేసిన వర్క్కి అసలు సంబంధం లేదండి. ఎందుకంటే ఇది నేను మొత్తం స్ప్రింగ్తో చేసి ఇచ్చాను, ఎక్కడ కూడా చిన్న కట్ బీట్ కూడా యూజ్ చేయలేదు, మొత్తం స్ప్రింగ్ వర్క్ చేసి ఇచ్చాను. ఆ స్ప్రింగ్ వర్క్ ఏంటంటే ఎక్కడ అవుటింగ్తో సహా మొత్తం జరీతోటి స్ప్రింగ్ తోటే చేశాను అనమాట. వాళ్ళు ఏంటంటే మొత్తం ఈ లీవ్స్ ఉన్నాయి కదా, ఈ లీవ్స్ మొత్తం కట్ బీట్స్ పెట్టారండి. ఈ ఫ్లవర్ మాత్రమే స్ప్రింగ్ పెట్టారు, ఇది మొత్తం కట్ బీట్ పెట్టేస్తారు వాళ్ళు చేయించుకుంది. అందుకని 2000 తీసుకున్నారు. మనం ఎక్కడ యూజ్ చేయలేదు. ఇక్కడ నాట్ వర్క్ ఇచ్చాము చూడండి, సెల్ఫ్ కలర్ థ్రెడ్ తోటి నాట్ వర్క్ ఇచ్చాము. ఈ నాటుకు కూడా నేను అవుటింగ్ స్ప్రింగ్ ఇప్పించానండి. చూడండి అది స్ప్రింగ్ ఇస్తే ఫినిషింగ్ ఎలా ఉంటుందో చూడండి. మనకి ఆ ఫ్లవర్కి అవుటింగ్ స్ప్రింగ్ ఇవ్వడం వల్ల ఫినిషింగ్ ఎలా ఉంది, జరీతోటి అవుటింగ్ ఇవ్వడం వల్ల ఫినిషింగ్ ఎలా ఉంటుంది అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకనేసి నేను ఆవిడకి డిఫరెన్స్ చూపించాను, మీకు ఎలా తేడా తెలుస్తుంది కదా అనేసి. అవును, నిజంగా చాలా తేడా తెలుస్తుంది. వర్క్ ఫినిషింగ్ తేడా తెలుస్తుంది, బ్లౌజ్ నువ్వు వేసుకున్న లుక్ ఫినిషింగ్ కూడా వేరే ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ప్లీజ్ కంపేర్ చేసుకోవద్దు. ఒకరి డిజైన్స్ తోటి ఒకరి డిజైన్ తోటి కంపేర్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ డిజైన్ నచ్చితే తీసుకెళ్ళి చేయించుకోండి, అంతేగాని కాస్ట్ మాత్రం వేరియేషన్ చాలా ఉంటుందండి. ఒక్కొక్కది ఇక్కడ ఒక్కొక్క స్టైల్లో వేస్తారు. ఇప్పుడు నేనేంటంటే స్ప్రింగ్ ఎక్కువ యూజ్ చేస్తాను, ఎందుకంటే స్ప్రింగ్ కుందన్ వర్క్ కూడా ఇది ఈ బ్లౌజ్ చూడండి ఒక్కసారి, ఇక్కడ కుందన్ వర్క్ చేసాం మనం. ఈ కుందన్ వర్క్ కూడా అవుటింగ్ స్ప్రింగ్ అనేది ఇచ్చామన్నమాట. ఆ స్ప్రింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే లుక్ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. మీరు ఎన్నిసార్లు వాడినా ఇది ఇలాగే ఉంటుందండి. మీరు ఎన్నిసార్లు వాష్ చేసుకున్నా కానీ ప్రాబ్లం ఉండదు. అలాంటప్పుడు ఏంటంటే ప్లీజ్ అండి కంపేర్ చేసుకోవద్దు. కాస్ట్ అయితే కంపేర్ చేసుకోవద్దు. డిజైన్ మీకు కావాలి అనుకుంటే డిజైన్స్ నేను యూట్యూబ్లో పెడుతుంటాను, మీకు ఏదైనా నచ్చితే చేయించుకోండి, చాలా హ్యాపీ. నేను ఇది 1200 చేసిన డిజైనింగ్, పోదు ఇక్కడికి వెళ్తే 1500 కూడా తీసుకుంటారు. కానీ కంపేర్ చేసుకోవద్దు ప్లీజ్ అండి, దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఇదైతే ఇది అందరికీ ఉపయోగపడిద్దని నేను అనుకుంటున్నాను, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఏంటంటే ఇది నేను చెప్పడం బాగాలేదు అనిపిస్తే అది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇలాంటి వీడియోస్ చేయకుండా ఉంటాను. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.